యాహ్! హాయ్ గైస్. సో, ఈరోజు చూడండి ఒక క్వెరీ నేను తీసుకొచ్చాను. సెకండ్ ఎగ్జాంపుల్ క్వెరీ. సో, ఎ ఇది సెలెక్ట్ స్టేట్మెంట్స్ లిటిల్ బిట్ అడ్వాన్స్ కాంప్లెక్స్‌గా ఉంటది కొంచెము. సో, మీరు అర్థం చేసుకోండి. సో, సింపుల్‌గా ఇదేం లేదు. జస్ట్ సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇది కూడా. ఓకే. సో, కొన్ని టేబుల్స్ నుంచి జాయిన్ చేసాం. మన బుక్స్ టేబుల్, ఆథర్స్, పబ్లిషర్స్ టేబుల్ నుంచి, డిస్కౌంట్స్ నుంచి ఒక్కొక్క టేబుల్‌లో మీకు తెలుసు మనం కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొనొచ్చి, మన ఫైనల్ రిజల్ట్ సెట్ మనం బైండ్ చేస్తాము. ఓకే. సో, మనం అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చూసినామనమాట. సో, ఇక్కడ మనం ఏందంటే ఫోకస్ సెలెక్ట్ స్టేట్మెంట్‌లో ఎలాంటి ఆపరేషన్స్ చేస్తాం. కైండ్ ఆఫ్ మనం కాలమ్స్ ఏది స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండవు. సంథింగ్ డెఫినెట్‌లీ మోడిఫైడ్ ఉంటదనమాట. సో, అట్లా ఎలా మోడిఫై చేస్తామనేది మనం చూద్దాం సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే. సో, అండ్ ఇప్పుడు మీరు చూసినారంటే ఓకే. సో, బిఫోర్ థాట్ లెట్ మీ వన్ మోర్ యాడ్ దట్ పాయింట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఆహ్, స్టార్ ఫ్రమ్ బుక్స్. ఓకే. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎట్లా ఎగ్జిక్యూట్ అయితుందంటే, ఫస్ట్ థింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈస్ కైండ్ ఆఫ్ డోంట్ థింక్ ఇట్స్ విల్ రిటర్న్ ఆల్. ఇట్ మే కన్‌ఫ్యూజ్ యూ. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు అండర్‌స్టాండ్ దీస్ థింగ్స్ అనమాట. మీరు ఈ టెక్నిక్స్ తెలాలంటే ఫస్ట్ మీరు ఎళ్ళాలంటే ఊరికే అన్నీ వస్తాయి సెలెక్ట్ స్టేట్మెంట్‌లో అనేది కాదు. సెలెక్ట్ స్టేట్మెంట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫర్ లూప్. ఒక ఫర్ లూప్. ఒక డేటా రిపీట్ చేస్తది. ఎన్ని రికార్డ్స్ ఉంటే సో, ప్రతి వాల్యూని అది రీడ్ చేస్తది. ప్రతి వాల్యూని మనం రీడ్ చేసేటప్పుడు మీరు ఏదైనా మోడిఫై చేయాలంటే మోడిఫై చేసుకోవచ్చు. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు థింక్ దిస్ వే సో దట్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ హౌ సెలెక్ట్ స్టేట్మెంట్ విల్ వర్క్. ఎట్లా అంటే ఇది ప్రతి కాలమ్ ఈ రికార్డ్స్ వరకు అన్నీ వస్తాయంటే మీకు అది ఒక క్లారిటీ ఉండదు. ఎట్లా వస్తాయో ఊరికే వస్తున్నాయి అన్నట్టు ఉంటది. ఏదో సమ్ ఫిల్టర్స్ చేస్తావు అవి ఫిల్టర్ అయ్యి అవి వస్తాయి. ఫిల్టర్ అయ్యి వచ్చే ముందర ప్రతి రికార్డ్ ఇది ఫస్ట్ ఈ వాల్యూ రీడ్ చేస్తది. ఫస్ట్ కాలమ్ వాల్యూ రీడ్ చేస్తది. సెకండ్ కాలమ్‌లో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్ రీడ్ చేస్తది. సెకండ్ రోలో ఫస్ట్ రోలో సెకండ్ కాలమ్, ఫస్ట్ రోలో థర్డ్ కాలమ్, ఫస్ట్ రోలో ఫోర్త్ కాలమ్, ఫస్ట్ రోలో ఫిఫ్త్ ఎన్ని ఉంటే అన్ని. సెకండ్ రో అగైన్ ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్, సెకండ్ రో థర్డ్ కాలమ్, సెకండ్ రో ఫోర్త్ కాలమ్. సో, ప్రతి వాల్యూ రీడ్ చేస్తది ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూ సెలెక్ట్. మనకి బిహైండ్ ద సీన్స్ క్యాలిక్యులేషన్ అట్లా జరుగుద్దనమాట. సో, యూ హావ్ టు థింక్ దిస్ ఈజ్ ఎ లూప్. ఫర్ లూప్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇట్ విల్ లూప్ ఎవ్రీథింగ్. సో, మీరు ఎక్కడ ఏదైనా మోడిఫై చేయాలనుకున్నా, ఎక్కడ ఏదైనా ఒక స్పెసిఫిక్ వాల్యూ, ఈ వాల్యూ వస్తే మీరు ఇంకో సంథింగ్ యూ వాంట్ టు స్పెసిఫై. అట్లా మీరు చేయొచ్చనమాట. అర్థమైందా? ఐ హోప్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాయింట్. జస్ట్ కీప్ దిస్ పాయింట్ ఇన్ ఓకే. యాహ్! సో, అది సెలెక్ట్ స్టేట్మెంట్ అట్లా ప్రతి రో, ప్రతి రికార్డ్, ప్రతి కాలమ్ వాల్యూని చెక్ చేస్తది. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ఏందంటే అట్లనే సో, బీ యాస్ టైటిల్ యాస్ బుక్ టైటిల్. సో, మనం బుక్స్ టేబుల్‌లో నుంచి టైటిల్ తీసుకొస్తున్నాం. ఓకే. సో, దాని కాలమ్ నేమ్ ఒకటి మనం చేంజ్ చేసినాం. నెక్స్ట్ ఏందంటే ఇక్కడ చూడండి కన్కాట్ ఆథర్. ఈవెన్ మీరేదైనా ఈ క్యాలిక్యులేషన్ బట్టి సంథింగ్ ఈ ప్రైస్ ఇట్లుంటే, ఇది బటర్ ప్రైసా, హై ప్రైసా, లో ప్రైసా ఈ కాలమ్ బెట్టి ఇంకో కాలమ్ గూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు 32 ఉంది. ఇఫ్ ప్రైస్ గ్రేటర్ థాన్ 100 ఆర్ సంథింగ్ ఎగ్జాంపుల్ ఐయామ్ టేకింగ్ $100 యూ కెన్ మార్క్ ఇట్ యాస్ ఇట్స్ హై ప్రైస్. If it is greater than 50 and less than 100, you will mark it as medium price. If it is less than 50, you can mark it as low price. You can add న్యూ కాలమ్ బేస్డ్ ఆన్ ద మన డేటాను బట్టి మనం కొత్త కాలమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చనమాట సెలెక్షన్‌లో. అది ఎండ్ యూజర్ రిపోర్ట్‌కి మనం పంపియచ్చు. సో, అట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, కన్కాట్. సో, ఫస్ట్ ఏం చేస్తాం మనం దీన్ని సింపుల్‌గా బ్రేకౌట్ చేద్దాం. ఇది ఇట్లుంటే ఏదో కమ్జీగా ఉంటది. మీకు డీబగ్గింగ్ అండ్ ఆల్సో డీబగ్గింగ్ ఎలా డీబగ్ చేయాలి అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తది ఎలా అనేది కూడా. ఓకే. సో, ఇప్పుడు అర్థం కాలేదు. సో, సింపుల్ కట్ ఇట్. సో, మీ కాలమ్స్ పక్కన పెట్టేసేయండి. ఈ టేబుల్ నేనేం చేస్తున్నా సేమ్ థింగ్ కాపీ ఇట్ కంట్రోల్ ఏ కంట్రోల్ సి. ఓకే. కంట్రోల్ ఏ కంట్రోల్ వి, కంట్రోల్ వి. ఓకే. కంట్రోల్ ఆర్. ఓకే. సో, ఇప్పుడు చూడండి మీకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఏడు వరకు అర్థమైందో అదొకటే పెట్టుకో. వన్ బై వన్ లెట్స్ కట్ ఇంటూ వన్ బై వన్. ఓకే. సో, ఫస్ట్ మనమైతే జాయిన్స్ చేసినాం. జాయిన్స్ ఏందంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి మనం డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ డేటా తెచ్చుకోవడానికి జాయిన్స్ యూజ్ చేస్తాం. ఓకే. సో, ఎగ్జిక్యూట్ నేను ప్రస్తుతానికి కంబైన్ చేసినా గానీ, బట్ నేను ఓన్లీ బుక్స్ టేబుల్‌లోంచి టైటిల్ మాత్రమే తీసుకొచ్చినా. సో, టైటిల్ వచ్చింది. ఓకే. అయిపోయింది. సెకండ్ కాలమ్ చూద్దాం. ఓకే. కామా. సో, ఐల్ గో విత్ ద సెకండ్ కాలమ్ వన్ బై వన్. సో, వాట్ ఐ యామ్ డూయింగ్ హియర్? సంథింగ్ ఈస్ డూయింగ్.
కన్కాట్ ఆథర్ ఏ డాట్ ఆథర్ నేమ్. సో మనకి ఆథర్స్ టేబుల్లో ఆథర్ నేమ్ ఉంది, రైట్? ఆథర్ నేమ్ ఉంది. సో దాన్ని మనం కాలం నేమ్ వచ్చేసి ఇక్కడ ఆథర్ నేమ్ లేకుండా ఆథర్ ఇన్ఫో అని పెట్టాము. సో కన్కాట్, సో ప్రతి ఆథర్ నేమ్ మనం ఆ కాలంలో ఆథర్ నేమ్ డైరెక్ట్గా రాయొచ్చు ఇట్లా. ఇప్పుడు చూడండి, కన్కాట్ తీసేసి మనం డైరెక్ట్గా ఏ డాట్ ఆథర్ నేమ్ అన్నా వర్క్ అయింది యాజ్ ఆథర్ నేమ్. ఏ డాట్ ఆథర్ నేమ్ యాజ్ ఇన్ఫో, కామా ఓకే. చూడండి, ఆథర్ నేమ్ వచ్చింది, ఆథర్ ఇన్ఫో అని యాజ్ ఆథర్ నేమ్. ఓకే, బట్ కన్కాట్ చేస్తుండ్రు ఆథర్ నేమ్కి. ఏం ఏం కన్కాట్ చేశారో, ఏం కన్కాట్ చేసినాం ఇక్కడ చూడండి. కన్కాట్ స్టేట్మెంట్ యూస్ చేసి, కన్కాట్ స్టేట్మెంట్ ఓకే, జస్ట్ ముందర ఆథర్ అని ఆథర్ నేమ్ ఇస్తున్నాం. సో ఇప్పుడు చూడండి ఈ చేంజ్తో ఎట్లా వర్క్ అవుతుంది. కన్కాట్ కీవర్డ్, దెర్ ఇస్ సింటాక్స్ ఎర్రర్. సో concat author name as author info, comma separated, comma, yeah, sorry, here you have to remove comma. ఓకే, సో జస్ట్ ఏం చేసినాం, ఆథర్ నేమ్ వస్తుంది, మామూలు ఆథర్ నేమ్ బైండ్ అవుతుంది. జస్ట్ ఒక స్ట్రింగ్ బైండ్ చేసినాం ప్రతి కాలంలో కూడా, కాలం వాల్యూలో జస్ట్ ఆథర్ని యాడ్ చేసినాం అనమాట. ఆథర్ కీవర్డ్ యాడ్ చేసి సమ్ సెమీకోలన్ ఇచ్చినాం. సో అది కూడా ఇక్కడ యాడ్ అయింది. సో అట్లా ఓకే, సింపుల్ ఆపరేషన్ అగైన్. సో ఇది క్లియర్. సో నెక్స్ట్ వన్ మోర్ లైన్, నెక్స్ట్ లైన్కి వెళ్దాం. ప్రతి లైన్లో సింపుల్ సింపుల్ థింగ్స్ మనం చేసి ఉంటాం. సో మీకు అది, ఐ థింక్ దిస్ ఈజ్ సిమిలర్ టు అబౌవ్ లైన్, మేబీ దేర్ ఇస్ నథింగ్. ఓకే, జస్ట్ పబ్లిషర్ కూడా అట్లనే చేసినాం, పబ్లిషర్ ఇన్ఫో కూడా. ఓకే, అగైన్ రిమూవ్ ద కామా లాస్ట్ వన్. ఓకే, సో అది ఓకే. సో ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేసినాం, సో లాస్ట్ వన్, నేను లాస్ట్ లైన్ తీసుకొస్తాను, సారీ ఎర్రర్ వస్తుంది ఇది. సో దీన్ని పెట్టింటే లాస్ట్ లైన్ మధ్యలో కామా పెట్టేసి కంట్రోల్ వి. ఓకే, సో ఎగ్జిక్యూట్. చూడండి 4 కాలమ్స్. ఈవెన్ లాస్ట్ది ఏం చేసినాం, సింపుల్ లాస్ట్ వన్, దిస్ విల్ టాక్ అబౌట్ లెటర్ కోలేజ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేసినాం అనేది నేను చెప్తాను. సో యాజ్ అప్పర్ కేస్, అప్పర్ పబ్లిషర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్పర్ కేస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో అది ఓకే. సో సో ఫర్ ఆల్ క్లియర్, రైట్? సో ఇట్లా డీబగ్ చేసుకొని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైంది. ఏ ఏ కాలం తెచ్చినాము, ఇవి 2 వచ్చినాయి. ఓకే, ఇది ఆథర్ నేమ్, జస్ట్ ఇది పబ్లిషర్ ఇన్ఫో. మనం ఏదో ఒక స్ట్రింగ్ కన్కాట్ చేసినాము. సంథింగ్ యూ ఆర్ డూయింగ్ జస్ట్ టు అండర్స్టాండ్ బెటర్ సెలెక్ట్ స్టేట్మెంట్, కాంప్లెక్స్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఐఎమ్ టేకింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో అప్పర్ కేస్ ఇది ఓకే. సో నెక్స్ట్ ఇన్ మిడిల్లో మళ్ళీ ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి కదా, అవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్. సో ఫార్మాట్ అనేది ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ మోర్ ఫంక్షన్ లైక్ కన్వర్ట్ ఫంక్షన్, లైక్ హౌ వి సీ కన్వర్ట్ ఫంక్షన్, లైక్ సిమిలర్ వే ఫార్మాట్ ఏంది. అండ్ అగైన్ ఈ లైన్లో అబ్జర్వ్ చేయండి. సో కోడ్ అంతా ఓకే, మనం ఏం చేస్తానో వాడు సింపుల్గా ఇది, దీని మీనింగ్ అయితే జస్ట్ ప్రైస్ని డిస్కౌంట్ ప్రైస్తో చేస్తున్నాం, డిస్కౌంట్ క్యాల్కులేట్ చేస్తున్నాం. డిస్కౌంట్ ఈ ప్రైస్కి సంథింగ్ మనము లైక్ సమ్ పర్సెంటేజ్ లైక్ 10% ఆర్ సంథింగ్, వాట్ ఎవర్ ద డిస్కౌంట్ పర్సెంట్, దిస్ విల్ కమ్ ఫ్రమ్ డిస్కౌంట్స్ టేబుల్. మేబీ యా, డిస్కౌంట్స్ టేబుల్లోంచి వస్తుంది. సో మన డేటాబేస్లో మీరు ఒకవేళ డిస్కౌంట్స్ టేబుల్ ఇంకా మీకు ఇచ్చిన స్క్రిప్ట్లో లేకపోయిందంటే అప్పుడు యాడ్ చేసామో లేదో నాకు తెలిసి ఉంటే ఉండదు. లేదంటే ఆ స్క్రిప్ట్స్ నేను ఈ డిస్క్రిప్షన్లోనే ఎక్కడో చోట యాడ్ చేస్తాను, మీకు షేర్ కూడా చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ డిస్కౌంట్స్. సో డిస్కౌంట్ పర్సెంట్, సో ఒక్కొక్క బుక్కి ఎంత ఇవ్వాలనేది ఈ బుక్స్ టేబుల్లో ఉంటుంది అనమాట డిస్కౌంట్. సో మనం ఈవెన్ ఈ టేబుల్ అప్డేట్ చేసిన తర్వాత ఈ క్వైరీలో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోద్ది. సో అది డిస్కౌంట్స్ టేబుల్లో నుంచి ఈ డిస్కౌంట్ పర్సెంట్ వస్తుంది, ఎంత పర్సెంట్ ఏ ఏ బుక్కు ఎంత పర్సెంట్ ఇవ్వాలి అనేది. ఓకే, సో అది కూడా వస్తుంది. సో డిస్కౌంట్ పర్సెంట్ అంటే ఏంది, లెట్స్ బ్రేక్ ఇట్. అంటే ఇంకా బ్రేక్ చేయాలి ఇది మీకు ఇంకా క్లియర్ అంటే సింపుల్. సిసిసి ఎట్లా జరుగుతుందంటే ఇక్కడ ఈజ్నల్, ఈజ్నల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ టూ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ఈజ్నల్. ఇది ఇది ఒక్కటే ఒక కండిషన్ ఇక్కడ. ఓకే, కంట్రోల్ ఇప్పుడు ఈ లైన్లో ఫార్మేట్ ఉంది. ఫార్మేట్ అనేది ఓవరాల్గా మెయిన్ ఫంక్షన్ ఫంక్షన్ అనమాట. దీంట్లో సబ్గా డివైడ్ చేసాం. సో ఇది ఈజ్నల్ అనేది ఏం చేస్తుందంటే, ఈజ్నల్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చిన వాల్యూ ఇప్పుడు ఇంతవరకు అది ఈజ్నల్ ఫంక్షన్. సో ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుందంటే ఇది
డి డాట్ డిస్కౌంట్ పర్సెంట్ ఒకవేళ అది నల్ అయిందనుకో, ఇక్కడ డిస్కౌంట్ వాల్యూ ఏదైనా నల్ ఉన్నదనుకో, అక్కడ నల్ వచ్చినప్పుడు ఈ వాల్యూ డి డాట్ డిస్కౌంట్ పర్సెంట్ ఈ టేబుల్లోంచి వచ్చే వాల్యూ నల్ అయితే జీరో తీసుకో. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ ఇక్కడ ఇదంతా ప్లేస్లో జీరో అవుతుంది. అర్థమైందా? సో జీరో అయిపోద్ది. 1 మైనస్ జీరో అంటే ఓన్లీ 1%. సో అగైన్ బి ప్రైస్. అప్పుడు ఏమైతే బి డాట్ ప్రైస్ ఇంటూ 1%తో క్యాలిక్యులేట్ చేసి డిస్కౌంట్ 1%తో అట్లా వస్తుంది. సో అగైన్ మళ్ళీ ఇక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో, ఓకే, పొరపాటున అది జీరో, అది సంథింగ్ నల్ వచ్చిందనుకో, మళ్ళీ జీరోగా కన్వర్ట్ చేస్తున్నాం. అర్థమైందా? ఇట్లా సబ్గా మనం డివైడ్ చేసుకొని ఫైనల్గా ఏం చేస్తున్నాం, ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ని ఫార్మేట్ అనేది ఈ ఫార్మేట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది కరెన్సీ అనమాట. సో ఇంగ్లీష్ యుఎస్ డాలర్లో కన్వర్ట్ అయింది. సో మీరు ఒకసారి అవుట్పుట్ చూడండి, అర్థమైంది. అదే సో డాలర్లోకి కన్వర్ట్ అయింది. కరెన్సీ వచ్చేసి, కరెన్సీ అనేది అది సింబల్ మెన్షన్ చేస్తుంది. డాలర్ అనేది ఏ సింబల్ అయితే ఏ కంట్రీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా యుఎస్ అనేది ఇండియా ఐఎన్ అనుకో, చూడండి మన రూపీ సింబల్ వస్తుంది. అట్లా ఇది డిపెండ్స్ ఆన్ ద ఇచ్చే ఇన్పుట్ బట్టి ఈ ఫార్మేట్ ఫంక్షన్ ఆ కరెన్సీ సింబల్ చేంజ్ చేస్తుంది. సో ఈజనల్ ఫంక్షన్ అనేది సింపుల్. ఓకే, మీకు మామూలుగా చెప్పాలంటే సింపుల్గా సెలెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టు సింప్లైజ్ ఈజనల్ గురించి మనం డిస్కస్ చేయాలి కదా, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈజనల్ నల్ దెన్ రిటర్న్ దిస్ వాల్యూ, రిటర్న్ దిస్ వాల్యూ. ఓకే, చూడండి ఇది నల్ పాస్ చేసిన, లేదు ఇది ఒకవేళ నల్ కాదనుకో, సమ్ వాల్యూ ఆల్రెడీ ఉంది. సో వాల్యూ ఇస్ హియర్. ఓకే, సమ్ వాల్యూ అనుకుందాం, జస్ట్ వాల్యూ టెక్స్ట్ అని అనుకుందాం. నల్ అయితేనే, ఇప్పుడు మామూలుగా అయితే ఈజ్ నల్ అంటే ఒకవేళ ఇది నల్ అయితేనే ఫస్ట్ పారామీటర్ ఈ వాల్యూ రిటర్న్ చేసేట్టు ఆప్షనల్గా, ఏదైతే ఇది నల్ అయితే ఈ వాల్యూ డిఫాల్ట్గా ఇచ్చేస్తాం అనమాట. లేదు ఇది ఆల్రెడీ నల్ కాకపోతే ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూవే రిటర్న్ చేస్తుంది. అది ఈజ్ నల్ ఎట్లా వర్క్ అయింది. సో జస్ట్ డోంట్ మేక్ కన్ఫ్యూజన్ హియర్. ఓకేనా? సో సింపుల్ అట్లా ఈజ్నల్ ఫంక్షన్ అట్లా యూస్ చేసి, ఇది ఫార్మేట్ వచ్చేసి ఇట్లా కరెన్సీ ఫార్మేట్ కానీ ఏదైనా డేటా టైప్ సమ్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు కన్వర్ట్, మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము కన్వర్ట్ గురించి, అక్కడ చూడండి. సో ఫార్మేట్ కూడా అట్లాంటిదే. మోస్ట్ ఆఫ్ ది కరెన్సీ టైప్స్కి ఏదైనా డేట్ ఫార్మాట్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఫార్మాట్స్కి మనకి ఫార్మాట్ యూస్ చేసి చేసుకోవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. చూడండి ఇప్పుడు అన్నీ యూజ్ చేస్తే డిస్కౌంటెడ్ ప్రైస్ కూడా వచ్చింది. సో ఇవన్నీ ఏంటి, సింపుల్ వెరీ బేసిక్స్, కన్క్యాట్ ఆథర్ పబ్లిషర్ నేమ్, ఓకే, జస్ట్ ముందర టెక్స్ట్ యాడ్ చేసినాం కన్క్యాట్. సో అట్లనే ఫ్యూ థింగ్స్ చూద్దాం. ఓకే, సో అగైన్ రీప్లేస్, దెర్ ఈస్ వీఆర్ హియర్ రీప్లేస్ ఫంక్షన్. ఓకే, సో రీప్లేస్ ఫంక్షన్ యాడ్ చేసినాం ఇక్కడ, చూద్దాం. వన్ మోర్ కండిషన్. సో రీప్లేస్ కోలేస్ బి టైటిల్ నాన్ నోటెల్. ఓకే, సో హౌ ఇట్ లుక్స్ చూద్దాం. ఫార్మెటెడ్ టైటిల్, ఫార్మెటెడ్ టైటిల్. సో రీప్లేస్ అంట, రీప్లేస్ ఏం చేసినాం మనము. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంది, ఇన్సైడ్ కోలేజ్ ఫంక్షన్. ఓకే, కోలేజ్ ఫంక్షన్లో ప్రస్తుతానికి ఈ రీప్లేస్ అనేది కూడా తీసేద్దాం. ఓకే, సో కోలేజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, కోలేజ్ ఫంక్షన్ కూడా మామూలుగా అయితే ఫస్ట్ మనం మల్టిపుల్ కేసులో యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నల్ పాస్ చేసింది అనుకో, ఇది కూడా లైక్ నల్ వచ్చింది అనుకో, సో ఈ వాల్యూ తీసుకుంటుంది అనమాట డిఫాల్ట్గా. ఓకే, ఇంకా మీరు వన్ మోర్ వాల్యూ ఇచ్చారనుకో, ఏదైతే నాట్ నల్లో అదే తీసుకుంటుంది. ఒకసారి మీరు కోలేజ్ ఫంక్షన్ కూడా ఒకసారి చూడండి, వీలైతే నేను దానిపైన కూడా ఒకటి స్పెసిఫిక్గా చెప్తాను టాపిక్ మళ్ళీ. ఓకే, సో మీరు కోలేజ్ ఫంక్షన్ అనేది ఏదైనా నల్ ఉంటే అది కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ నాట్ నల్, బట్ అదేంటంటే ఏదైనా ఒక 3 కాలమ్స్లో ఏదైనా నల్ ఉంటే నల్ వాల్యూ తీసుకోకుండా ఎంటీ స్ట్రింగ్ని రీప్లేస్ చేస్తుంది అనమాట అది. ఓకే, సో అట్లాంటప్పుడు కోలేజ్ ఫంక్షన్ యూస్ చేస్తాము. ఓకే, సో మళ్ళీ ఏం చేసినాం, ఆ కోలేజ్ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో, ఓకే, సో ఒకవేళ ఏదైనా రీప్లేస్ టైటిల్స్లో ఇట్లా అండర్ స్పేసెస్ ఉన్నాయి,
చూడండి ఏబీసీ స్పేస్ పబ్లిషర్స్. సో దాన్ని ఏం చేస్తున్నావు, రీప్లేస్ స్పేస్. చూడండి రీప్లేస్ ఏంటంటే రీప్లేస్ ఫంక్షన్కి ఏదైతే వాల్యూ పాస్ చేస్తున్నారో ఈ వాల్యూ పాస్ చేసిన అనుకో ఏబీసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ బయటికి తీసుకురండి. సెలెక్ట్ రీప్లేస్ కోలేజ్, మామూలు జనరల్గా ఇది ఫస్ట్ దాని వాల్యూ ఫర్గెట్ అబౌట్ కోలేజ్. మీరు రీప్లేస్ ఫంక్షన్ ఏం చేస్తారనే చూద్దాం. యాజ్ ఫార్మేటర్. ఇప్పుడు ఇక్కడ స్పేస్ని ఇది ఇన్పుట్ వాల్యూ. సో ఇక్కడ ఏదన్నా ఏది రీప్లేస్ చేయాలి, స్పేస్ని దేంతో రీప్లేస్ చేయాలనేది ఇక్కడ ఇస్తాం అనమాట. రీప్లేస్ ఎగ్జిక్యూట్, రీప్లేస్ ఏబిసి పబ్లిషర్స్. వాట్ ఈస్ రాంగ్ హియర్, కమా అండ్ రీప్లేస్. Sorry, we have to select, right? Without select, how it will return? Select replace. See, basic syntax. Okay, select. Just we are using replace as formatted data. How it works? We have to select anything, so that will return result. Okay. సో సెలెక్ట్ ఏబీసీ పబ్లిషర్. చూడండి ఇక్కడ ఏబీసీలో స్పేస్ ఉంది, ఆ స్పేస్ని మెన్షన్ చేసినాం. ఏదైతే స్పేస్ని ఏమితో పెడుతున్నాం, అండర్ స్కోర్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. రీప్లేస్ ఆల్సో మీకు క్లియర్ అయింది అనుకుంటా. సో అట్లా రీప్లేస్ కోలేజ్ వచ్చేసి ఒకవేళ నల్ అయితే ప్రస్తుతానికి ఈ వాల్యూ తీసుకునేట్టుగా మనం ఇచ్చినాం అనుకోండి. ఓకే. సో నెక్స్ట్ వన్ మోర్ ఆపరేషన్ విల్ డూ లైక్ లాస్ట్ థింగ్ మేబీ like similar how we calculate the age of person, a senior person or author age group. So ఎట్లాంటిది అనేది, సో లైక్ see again case condition as author group. It's a simple things. సి ఏజ్ గ్రూప్ ఆల్సో కూడా వచ్చింది. మనం ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసినాం ఆల్రెడీ. కేస్ కండిషన్ ఎట్లా డేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇట్లా మనం ఏదన్నా కానీ కాంప్లెక్స్ స్టోర్ పొజిషన్ ఇట్లా డీబగ్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా స్ప్లిట్ చేసుకొనైనా చేసుకోవచ్చు, లేదు ఇట్లా అర్థం చేసుకోవాలి. అండ్ ఓకే, డోంట్ ఫర్గెట్, ఎప్పుడైనా కానీ ఎనీ టేబుల్ డేటా ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రతి రో ప్రతి కాలం లూప్ తిరుగుతుంది సెలెక్ట్ స్టేట్మెంట్. సో మీరు ఎక్కడ ఏ కండిషన్ అయినా ఏ వాల్యూ ఈ వాల్యూ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఆ కాలంలో ఏదైనా పొరపాటు ఎనీవేర్ ఈ వాల్యూ ఎప్పుడైనా కనిపిస్తే దాన్ని మాడిఫై చేయి, చేంజ్ చేయి అనుకోవచ్చు. అర్థమైందా? సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక, నేను జస్ట్ వెరీ బ్లైండ్ ఎగ్జాంపుల్ అగైన్ వన్ మోర్ ఐ విల్ టేక్ రఫ్లీ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ ఫర్ మోర్ అండర్స్టాండింగ్. కేస్ అంటే మీకు సెలెక్ట్ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది. సో న్యూ టెస్ట్, సో ఐ విల్ గ్రూప్ అప్ న్యూ అండర్ స్కోర్ టెస్ట్ దీనికి ఇస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను అది ఎండ్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే సమ్ కండిషన్ ఇస్తాను. దెన్ వెన్ ప్రైస్ ఈక్వల్స్ టు ఎగ్జాక్ట్ వాట్ ఈస్ ద డేటా స్టేబుల్ ఉన్న ప్రైస్ ఉండేది. when discounted price equals to less than 30, when price see what already discounted price ఉంది కదా. ఓకే, ఇది వస్తుంది ఆల్రెడీ. సో ఇదే వచ్చి చూద్దాం మనం ప్రస్తుతం. when discounted price less than 30, then we can write very offered very low price. ఓకే, డిఫాల్ట్గా ఏమి ఇద్దాం, లేదంటే అట్లా జస్ట్ ఒక కండిషన్ పెట్టి మీరు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. నేను ఏదో టైమింగ్ ఇమీడియట్గా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు జస్ట్ టు మేక్ యూ మోర్ కాన్ఫిడెంట్. సో ఎల్స్ ఏం చేస్తాం, ఇంకో వన్ మోర్ కండిషన్ సిమిలర్గా ఇట్లా ఇంకో కండిషన్ మీరు పెట్టుకోండి. గ్రేటర్ దాన్ 100. సో if discounted price greater than 100, then it has to be very
high price. So in between, it's a normal price. I can mention normal price. Can I like this as what we can call it this uh, name as some name price high or low, high or low price. Just I mentioning the column name. Okay. So we'll try ఇట్లా కూడా మీరు చేసుకోవచ్చు. any syntax mistakes, invalid discounted price. So I think ఇది already calculation జరిగింది అనుకుంటా. So maybe we'll go with the price only. Where is price coming from? Stable only, right? B dot price. B dot price. Okay, you can do this. Okay. Yeah. Discounted, what is high or low price? See, mostly normal price ఏ ఉన్నాయి అన్ని. ఎందుకంటే I think మన data less than 30, but B dot price is less than 30. It has to be normal price, then very low price. Why it is doing all normal price? Case when condition, when B dot price less than 30 only, right? This 29 dot means 30. It has to execute. This is very low price. Then why it is executing as and as normal price? What condition we missed in? Just simple, straightforward. What is wrong here? Case, comma, end as anything wrong here? High or low price? This is also good. And it's returning, but why the calculation is failing? So we can do this with, we'll see the B dot price, what exactly it is here. B dot price as price, comma. Oh, sorry. See, what is, understand. See, it's working fine actually. The price we are calculating B dot price only, right? But in books table, see, this is discounted price. It is calculated previously, but B dot price, if you observe here, price by default, it's calculating this from where this time less than 30 ims very low price. So here, if you observe, I think B dot price బుక్స్ టేబుల్లో ప్రైస్ ఎప్పటికీ 32 పైనే ఉంది. సో ఇట్స్ వర్కింగ్ ఫైన్ యాక్చువల్లీ. మనం ప్రీవియస్గా అది ఏ ఓన్లీ ప్రైసే తీసుకున్నామా? ఏ ప్రైస్ తీసుకుంటుంది అది? ఇక్కడ చూడండి మీరు బీ డాట్ మన బుక్స్ టేబుల్లో ఉన్న ప్రైస్ వచ్చేసి కరెక్ట్గానే ఉంది. మనం బీ డాట్ ప్రైస్ తీసుకున్నాము, అది వేరే ప్రైస్ తీసుకుంటుంది. డిస్కౌంటెడ్ ప్రైస్ కాదు. సమ్వేర్ అనదర్ ప్రైస్ ఇస్ దేర్. డిస్కౌంట్స్ టేబుల్లో మేబీ select star from, I think I'm little bit confusing you guys, sorry. I think unnecessary I taken this example, not a problem, but these are simple things. ఇక్కడ కూడా లేదు ప్రైస్. ఐ థింక్ బీ డాట్ ప్రైస్ అంటే ఇది ఆఫ్టర్ క్యాల్కులేషన్ తర్వాత ఈ ప్రైస్ తీసుకుంటుందేమో. దిస్ బీ డాట్ ప్రైస్ ఇది క్యాల్కులేషన్ తర్వాత డిస్కౌంటెడ్ ప్రైస్ తీసుకుందే మనం ఇంతకుముందు. సో బట్ నవ్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ యాక్చువల్లీ వన్స్ యూ మెన్షన్ బీ డాట్ ప్రైస్ యాజ్ ప్రైస్. సో బికాస్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ బీట్ వేర్ యూ మెన్షన్ ప్రైస్. యా, దట్స్ ఫైన్. సో మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది వర్క్ అవుతుంది, అర్థమైందా? సో ఎందుకంటే ఇక్కడ లెస్ దాన్ 30 ఒకటి కూడా లేదు మన బుక్స్ టేబుల్లో. మన బుక్స్ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేసిన అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ టేబుల్లో ఒకటి కూడా లేదు. అందుకే నీకు నార్మల్ ప్రైస్ చూపట్లే, అన్ని హైగా అన్ని నార్మల్ ప్రైసే ఉన్నాయి. ఒకటి కూడా 100 పైన లేదు. మన కండిషన్ ఏం రాసినాం? గ్రేటర్ దాన్ 100 అయితే వెరీ హై ప్రైస్ రావాలి, లెస్ దాన్ 100 అయితే లెస్ దాన్ 30 అయితే వెరీ లో ప్రైస్ రావాలి. కానీ అన్ని నార్మల్ ప్రైసే వచ్చినాయి.
ఎందుకంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన కండిషన్ మనకు కరెక్ట్గానే వర్క్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ చూడండి, బుక్స్ టేబుల్లో మన కండిషన్ ఏది లెస్ దాన్ 30 ఒకటి కూడా లేదు, గ్రేటర్ దాన్ 100 ఒకటి కూడా లేదు. సో అందుకే ఏమైంది అది, సో మనకి ఎట్లా రిటర్న్ చేస్తుంది, అది కరెక్ట్గానే వర్క్ అయింది, కండిషన్లో ఏం ప్రాబ్లం లేదు, అన్ని నార్మల్ ప్రైసే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేక్ షూర్ 40 ఇవ్వండి, 40 పైన కొంచెం తక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇది 90 పైన ఇస్తా చూడు, కొన్ని చేంజ్ అవుతాయి. బెటర్ దెన్ 90 ప్రైస్ హై, దెన్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. చూడండి ఇక్కడ కొన్ని లో ప్రైస్ వచ్చినాయి. 32 అనేది 40 కన్నా తక్కువ కాబట్టి వెరీ లో ప్రైస్. సో ఇది కూడా వెరీ లో ప్రైస్, 40 కన్నా తక్కువ ఉండేది. వెరీ హై ప్రైస్ ఒకటన్నా ఉందా, ఒకటి ఉండాలి. నార్మల్ ప్రైస్ వెరీ హై ప్రైస్ చూడండి, గ్రేటర్ దాన్ 90 అంటే 92తో ఉంది. సో దిస్ కైండ్ ఆఫ్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ డోంట్, ఓకే. సో దిస్ ఈజ్ ఐ జస్ట్ టు మేక్ యూ మోర్ కాన్ఫిడెంట్ ఐ టేకెన్ దిస్ ఎగ్జాంపుల్. మీరు అట్లా ఏదైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎట్లా కావాలంటే అట్లా మాడిఫై చేసుకోవచ్చు సెలెక్ట్ క్వెరీ. లేదు మీకు అట్లనే ఎట్లా సింప్లిఫైడ్ ఎలా చేసుకోవాలని కూడా తెలుసు. ఇప్పుడు ఏదైనా అర్థం కాలేదనుకో క్వెరీ, స్ప్లిట్ ఇట్, ఫస్ట్ 2-3 కాలమ్స్ ఏమొస్తుంది, ఏ టేబుల్స్ జాయిన్ చేసినారు, ఆ టేబుల్స్లో డేటా ఏంది, ఒక్కొక్క టేబుల్లో చెక్ చేయి డేటా ఎట్లుంది, అట్లా కూడా మళ్ళీ కూడా స్ప్లిట్ చేయండి. ఒకవేళ జాయినింగ్ కండిషన్స్ దగ్గర కరెక్ట్గా రాకపోతే ఆ టేబుల్లో ఏ డేటా ఉంది, మీరు దీంతో జాయిన్ చేస్తున్నారు ఆథర్ ఐడి అండ్ బి డాట్ ఆథర్ ఐడి అంటే బుక్స్ టేబుల్ ఉన్న ఆథర్ ఐడికి ఏ డాట్ ఆథర్ ఐడి, అసలు ఈ ఆథర్ ఐడి ఏదైనా జాయిన్స్లో సరిగ్గా డేటా రాలేదనుకో, ఒక్కొక్క టేబుల్లో చూడు ఆ ఆథర్ ఐడి ఏదైతే డౌట్ ఉందో ఆ ఆథర్ ఐడి ఈ ఆథర్స్ టేబుల్ ఉందా లేదా, బుక్స్ టేబుల్లో ఉందా లేదా, అట్లా మీరు స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్కటి చదివి అట్లా ఒక్కొక్కటి పక్కన ఎగ్జిక్యూట్ చేసి డీబగ్ చేసి మీరు చేయాలి. సో ఇవన్నీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది, ఇవన్నీ చిన్న చిన్న ఫంక్షన్స్. ఇది కోలేజ్ ఫంక్షన్ అంటే ఏంది, ఈజనల్ ఫంక్షన్ అంటే ఏంది, సో రీప్లేస్ అంటే ఏం చేస్తాం, కన్క్యాట్ అంటే, ఇవన్నీ కైండ్ ఆఫ్ స్మాల్ ఫంక్షన్స్ ఇన్ ద సెలెక్ట్. మనం సమ్ డేటా మ్యానిపులేషన్ చేసుకోవడానికి, పర్ఫెక్ట్ రైట్ అవుట్పుట్ తెచ్చుకోవడానికి ఇవన్నీ హెల్ప్ఫుల్ అనమాట. ఇట్లాంటి ఫంక్షన్స్ అన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఐడియా ఉంది కదా. సో డోంట్ ఫర్గెట్, వీ హ్యావ్ టు థింక్ ఇట్ విల్ లూప్ ఎవ్రీ రికార్డ్, ఎవ్రీ కాలమ్, ఎవ్రీ వాల్యూ. సో దట్ ఈస్ వాట్ అబౌట్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో కూడా ఇంకా కాంప్లెక్స్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఆల్సో కూడా మనం చూద్దాం, మీకు మోర్ క్లారిటీ వస్తుంది. ఈవెన్ విల్ పర్ఫార్మ్ గ్రూప్ బై ఆపరేషన్స్, వీ కెన్ ఆల్సో డూ ఆర్డర్ బై. సో మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ ఈ వచ్చిన రిజల్ట్ని ఏదైనా మీరు ఒక ఆర్డర్లో పర్ఫామ్ చేయాలంటే యూ కెన్ యూస్ ఆర్డర్ బై. వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఆర్డర్ బై. సో ఆర్డర్ బై ఏమిద్దాం ఇప్పుడు, ఆర్డర్ బై బి డాట్ ప్రైస్ అసెండింగ్ ఆర్డర్. ఈ ప్రైస్ నేను అసెండింగ్ ఆర్డర్తో రికార్డ్స్ బైండ్ చేయాలనుకుంటున్నాను. సో మనం చేయండి బి డాట్ ప్రైస్, అసెండింగ్ ఆర్డర్ మెన్షన్ చేయాల్సిన పనిలే, బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. ఆర్డర్ బై బి డాట్ ప్రైస్ books table, incorrect syntax near, oh sorry, here we used a semicolon. Yeah, I think that's causing issue. సింపుల్, మనం ఇక్కడ సెమీకోలం పెట్టినాము, సో అది ఆడికి ఎండ్ అయిపోద్ది క్వైరీ. సో ఆర్డర్ బై అనేది తీసుకోలేదు. సో ఇట్లా చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆర్డర్ బై వచ్చేసి బి డాట్ ప్రైస్ అంటే అసెండింగ్ ఆర్డర్ 32, 38, 39, 43, 49, 65, 68, 84, 88. లైక్ దిస్ వే యూ హ్యావ్ టు వర్క్ అరౌండ్ సెలెక్ట్ క్వైరీ, కాంప్లెక్స్ సెలెక్ట్ క్వైరీస్ ఇలా చేయాలి. I think that's it for today's video, guys. See you on next video. Yeah.